హలో అండి, అందరికీ నమస్కారం. ఏపీ ఎంసెట్ గురించి అయితే టుడే అయితే డిస్కషన్ చేసుకుందాం. సో ఇందులో మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ ఏంటంటే బీటెక్ వెళ్ళడానికి అయితే చాలా యూస్ఫుల్ అవడం అయితే జరుగుతుంది. చాలామంది జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ రాస్తున్నారు. సో దాని ద్వారా మీరైతే యూనివర్సిటీలో అయితే చదువుకోవడానికి అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుంది. లేదు మేము లోకల్స్ అండ్ నాన్ లోకల్లో దగ్గర చదువుకుంటాం అనుకున్న వాళ్ళు మంచి బీటెక్ ఆదిత్య సౌరంపల్ కొన్ని కాలేజెస్ ఉన్నాయి. సో అందులో మేము చదువుకుంటాం అనుకున్న వాళ్ళు ఎవరికైనా అయితే మీరైతే ఏపీ ఎంసెట్ ద్వారా రాసి మీరైతే బీటెక్ అయితే జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉండడం అయితే జరుగుతుంది. సో ఏ కోర్స్ తీసుకున్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి అయితే మీరు తీసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి మనం అనుకోవాలి. లేదనుకుంటే తర్వాత మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరుగుతుంది. సో అది మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేదంటే ఏదైనా ఏ కోర్స్ అయినా కానీ. సో ముందుగా మనం అయితే ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎంపీసీ ఎంఈసీ చదివిన వాళ్ళు ఎవరైనా దీనికైతే అర్హతలు అయితే ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 3వ తారీఖు అయితే రావడం అయితే జరిగింది. సో ఫిబ్రవరి 3వ తారీఖు అయితే రావడం అయితే జరిగింది. ఇది మనకి అప్లికేషన్స్ వచ్చేసి మనకి 4వ తారీఖు ఫిబ్రవరి కాడి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎటువంటి పెనాల్టీ లేకుండా అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మార్చి 7వ తారీఖు అయితే ఉంది. అండ్ 1000 రూపాయల పెనాల్టీతో అయితే మనకి మార్చి 12వ తారీఖు దాకా అవుతుంది. 2000 పెనాల్టీతో అయితే మార్చి 17వ తారీఖు దాకా ఉంది. అండ్ 4000 పెనాల్టీతో అయితే మార్చి 21 దాకా ఉంది. అండ్ 10,000 పెనాల్టీతో అయితే మార్చి 26 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ ఏంటంటే అప్లికేషన్స్ ఏమైనా రాంగు ఏమైనా ఉంటే మాత్రం మార్చి 6వ తారీఖు మార్చి 26వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా అయితే మనం ఏమైనా మాడిఫై అయితే చేసుకోవడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్ టికెట్ వచ్చేసి ఏప్రిల్ 28వ తారీఖు అయితే రావడం అయితే జరిగింది. ఎగ్జామ్స్ వచ్చేసి మనకి మే 12 నుంచి 18 దాకా అయితే జరగడం అయితే జరుగుతుంది. ఏ డేస్ వచ్చింది ఏంటన్నది మనకు ఆల్ టికెట్లు అయితే తెలియడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ద ఫార్మసీ అండ్ వీళ్ళకి వచ్చేసి మనకైతే 19, 20 తారీఖులో 2 డేస్ అయితే ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇది కీ అయితే మనకి మే 23వ తారీఖు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కీ అయితే 25 మే నెల అయితే రావడం అయితే జరిగింది. రిజల్ట్ వచ్చేసి జూన్ 1వ తారీఖు అయితే ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీనికి కావాల్సిన సర్టిఫికెట్లు ఏంటంటే మీకు అయితే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి అయితే ఒకటే చెప్పాల్సి కోరుతున్నా. మీరైతే రీసెంట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2026ది కొత్తగా అయితే మీరు పాతి ఉంటే రెన్యువల్ చేసుకోండి. లేదు అసలు ఇప్పుడు క్యాస్ట్ ఇది ఏం లేదనుకుంటే మీరైతే దయచేసి అయితే కొత్తగా అయితే మీరు సచివాలయంకి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా కావాలనుకుంటే మన కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో ఇది ఎలా అప్లై చేయాలి ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.